పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వైదొలిగినట్లు సియాటెల్ టైమ్స్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. అందుగల కారణాలపై తన అంచనాలను కూడా వెల్లడించింది. పాకిస్తాన్లో ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ స్వేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించగలమనే విశ్వాసం విదేశీ పెట్టుబడిదారుల్లో లేదనే విషయాన్ని పేర్కొంది. వాస్తవానికి 2022 తర్వాత పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని భావించిందట. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని కంపెనీ భావించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో మూసివేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్లో నెలకొన్న అనిశ్చిత రాజకీయం, ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడి వినియోగదారుల కొనుగోలు శక్తి సైతం భారీగా తగ్గింది. ముఖ్యంగా తక్కువ ధరల్లో లభించే ఉత్పత్తులపైనే వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు పాకిస్తానీయులెవ్వరూ ముందుకు రావట్లేదని, దీని కారణంగానే తన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేయాలని భావించి ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసినట్లు మాత్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 2000 సంవత్సరం జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్తాన్లో ప్రారంభించి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవటంపై అక్కడి ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు.